హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న క్లిప్ స్టోన్ డిజైను ఆల్రెడీ చేసి ఉంచానండి. దీని ప్రాసెస్‌ని మనం వేరే బ్యాంగిల్ మీద ఎలా చేయాలో చూద్దాం. నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకొని పింక్ కలర్ సిల్క్ థ్రెడ్‌తో ఒక 40 లైన్స్ ఆల్రెడీ ర్యాప్ చేసి ఉంచానండి. దీని మీద ఆ క్లిప్ స్టోన్స్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గమ్ పెట్టుకొని రౌండ్ షేప్‌లో గమ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత క్లిప్ స్టోన్స్‌ని స్టిక్ చేసుకోవాలి. ఇట్లా ప్లేస్ చేసుకొని తర్వాత సైడ్స్ కూడా గమ్ అప్లై చేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత స్మాల్ క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదండి, బేబీ పింక్ కలర్, వాటిని చుట్టూ ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపించిన విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఫిక్స్ చేసుకోవాలండి. కొంచెం ప్రెస్ చేస్తే టైట్గా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా రెడీ అయిన తర్వాత లీఫ్ ప్యాటర్న్ టైప్ ఇక్కడ లీవ్స్ లాగా 4 లీవ్స్ లాగా పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదండి, వాటిని అరేంజ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా లీవ్స్ లాగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రౌండ్ షేప్లో స్మాల్ క్లిప్ టర్న్స్ ఉన్నాయి కదండి పింక్ కలర్వి, వాటిని ఒక ఫ్లవర్ టైప్లో వాటిని కూడా అరేంజ్ చేసుకుందాం. ఒక ఫ్లవర్లా అందంగా రావాలంటే దీన్ని ఒక చూడండి, మనం ముగ్గులు పెడతాం కదా, చుక్కలు మధ్య చుక్కలు పెట్టి ముగ్గు పెడతాం కదా, అలాగా కరెక్ట్ ఇది షేప్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇట్లా ఫ్లవర్లా మంచిగా రెడీ అయింది. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలండి. ఇప్పుడు ఇలానే ఇక్కడ ఎలాగైతే లీవ్స్ టైప్లో పెట్టుకున్నామో అలానే ఇక్కడ కూడా లీవ్స్ లాగా 4 పింక్ కలర్ డ్రాప్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా చూసుకుంటూ పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ క్లిప్ స్టోన్ పెట్టుకొని చుట్టూ ఈ స్మాల్ క్లిప్ స్టోన్స్తో అరేంజ్ చేసుకోవాలండి. ఇదే ప్రాసెస్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలి. నేను మీకు చేసి చూపిస్తానండి. ఇదిగోండి, చూడండి, బ్యాంగిల్స్ 2 ప్రిపేర్ అయిపోయి. ఇది ఇప్పుడు యాక్చువల్గా మనం చేస్తున్నది సెమీ బ్రైడల్ సెట్ అండి. ఇవి 2 సైడ్ బ్యాంగిల్. ఇంకా మధ్యలో బ్యాంగిల్స్ అనేవి ఎలా మేక్ చేసుకోవాలో చూసుకుందాం. ఇది ఒక సైడ్ బ్యాంగిల్, సెంటర్ బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్ అనమాట, 4 కట్ బ్యాంగిల్ అనమాట. దీనిలాగే ఇంకో బ్యాంగిల్ మేక్ చేసుకోవాలి. ఇంకా 6 కట్ బ్యాంగిల్స్ కూడా మేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ని ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఆల్రెడీ నేను గమ్ పెట్టుకుని ఉంచుకున్నాను. దానికి హాఫ్ మూన్ కుందన్స్, స్మాల్ క్లిప్ టోన్ కుందన్స్ అండ్ రౌండ్ కుందన్స్, స్మాల్ రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. ఫస్ట్గా ఈ హాఫ్ మూన్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఈ రకంగా అరేంజ్ చేసి మధ్యలో క్లిప్ స్టోన్ అనేది పెట్టాలండి. మళ్ళీ కిందన కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇట్లా పెట్టి ఈ 3 mm రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని
ఇలా డైమండ్ షేప్లో అరేంజ్ చేసుకోవాలండి. ఇంతేనండి. ఈ రకంగానే బ్యాంగిల్ మొత్తం చేయాలి. చేసి చూపిస్తానండి. వీడియో లెంత్ అయిపోతుందని నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఇదే ప్రాసెస్ని బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలి. నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి 4 కట్ బ్యాంగిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు 6 కట్ బ్యాంగిల్స్ చెప్పాను కదండి, దాని మీద డిజైన్ చేద్దామండి. ఇలా పెట్టుకొని చేస్తే ఒకేసారి అయిపోతాయండి 6 కట్ బ్యాంగిల్ డిజైన్ అనేది. ఇలా అక్కడక్కడ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలండి. ఇంతేనండి. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం కూడా ఈ 6 బ్యాంగిల్కి మనం పెట్టుకోవాలి. పెట్టి చూపిస్తాను. ఇవ్వండి 6 కట్ బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని పేరప్ చేసి ఎలా ఉంటుందో సెమీ బ్రైడల్ సెట్ మీకు చూపిస్తాను. ఫస్ట్గా 2 కట్ బ్యాంగిల్ తీసుకుంటాను. తర్వాత 2 6 కట్ బ్యాంగిల్స్ తీసుకొని తర్వాత మళ్ళీ 4 కట్ బ్యాంగిల్ తీసుకోవాలండి. మళ్ళీ 2 6 కట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్, ఫైనల్ 6 కట్ బ్యాంగిల్. ఇట్లా ఇది సెట్ అండి. చూడండి చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇది ఫైనల్ అవుట్లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.